నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా మరి ఇలా మన టింగురంగడు ఏం వార్తలు తీసుకొచ్చిండో చూద్దామా మరి లేట్ ఎందుకు చల్ నడురి అల్కగా దొరికిర్రట లీడర్లు గందుకే వేస్తుర్రు చైను స్నాచింగులు పోగొట్టుకున్న కాన్నే ఎతుక్కో అన్నట రాహుల్ కూడా పట్టిండు గదే బాట ఎలక్షన్ల పోరు జనసేన జోరు ఎలక్షన్ల ఆపతి బాబుకులేరట సోపతి కావాలంట పదవులు గందుకే పెడుతుర్రు మతాల మధ్య సిచ్చులు జనసేన ప్రచారంలో గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఏం రంగయ్య పటేలా ఎటో బయలుదేరు కదా అబ్బా వచ్చింది నెత్తినొప్పి పిల్ల నీకు అన్ని చెప్పాలనా అమ్మ నేను ఏడుకోతున్నా ఏం తింటున్నా మళ్ళీ ఎప్పుడు వస్తా ఇవన్నీ చెప్పాలనా నీకు అన్ని చెప్పన్నా అంటే చెప్పద్దా మరి చెప్ప ఎందుకు సెల్లు చుట్టూ కూడా రాసి తప్పటు శ్రీయుత గౌరవనీయులైన తులసమ్మ గారికి టింగు రంగడు నమస్కరించి రాయినది అనుకుంటా ఏంద్రో రంగా ఎక్కడ ఆగుతలేవు ఏం షిరొచ్చింది నీకు సిరి లేదు చింతకాయ పులుసు లేదు నేను ఎన్నికల ప్రచారానికి పోతున్నా మరి ప్రచారానికి పోతే మెడలున్న గొలుసు ఎందుకు తీస్తున్నావు చేతికి ఉంగరం ఎందుకు తీస్తున్నావు నీ లెక్కలు నాకేమన్నా దమాక్ మొక్కలలో ఉంది అనుకుంటున్నావా తులసి ప్రచారం లేవాలన్నా దొంగతనం చేసిరు అనుకో ఆయనతో మా నాయన ఇంటికి కూడా రాని అన్నాను ఊకోరంగా చెప్తే నమ్మేటట్టు ఉండాలేదన్నా లీడర్ల నగల వాళ్ళన్న దొంగతనం చేస్తారా కాదు చేసిర్రు ఆల్రెడీ కావాలంటూ మల్కా చూడు ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తుంటే సందిట్లో సడేమి అన్నట్లు రెచ్చిపోతుండ్రు మన గౌరవశ్రీ దొంగల ముఠాలు రోడ్ షోలు బహిరంగ సభలకు జనాలు మస్తుగా వస్తురు కదా ఇక గిదే సందనుకొని మెడలున్న గొలుసులు చేతికున్న ఉంగురాలు జేబులున్న పర్సులు మాయం చేస్తుర్రు బరిదయించిన కోడి బాధట్లనే గుడ్డు పెట్టిందన్నట్లు గీ లేచే దొంగతనాలు సభకచ్చినోళ్ళ దగ్గరనే కాదు ఏకంగా లీడర్ల దగ్గర కూడా వేస్తుండ్రు చుట్టూ జనం పోలీస్ సెక్యూరిటీ ఉన్నా కూడా గాలు భయపడతలేరు మొన్నటికి మొన్న ప్రజాశాంతి పార్టీ పెబ్బే కేఏ పాల్సాయన్ మాయం చేస్తే ఇప్పుడు షర్మిలా షెల్లె రింగు మీద కన్నేసిండ్రు గీ గాడిది కొడుకులు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర సురు చేసిన షర్మిల జనాలకు అభివాదం చేసుకుంటా పోతాంది జనాలు మస్తు కుషవర్ తోటి దగ్గర పట్ల ఉన్న వాళ్ళందరితో చెయ్యి కలిపింది ఇక గీ అవలేగాడు గిదే సందనుకున్నాడో ఏందో గాని షర్మిల ఏలుకున్న ఉంగరాన్ని ఇగ్గుకునే ప్రయత్నం చేసిండు అబ్బా నేను అభిమానం అనుకుని చెయ్యిస్తే నా చేతికున్న ఉంగరమే దొంగతనం చేస్తావారా అనుకున్నదో ఏందో గాని షర్మిల చెయ్యి నిడిపించుకొని వెనకకి ఇగ్గుకున్నది ఒక్క తాప్ మీరే చూడరికి బట్టే బాజు గారు షర్మిల ఉంగరాన్ని ఎట్లా దొంగతనం చేయాలనుకున్నాడు అబ్బా గీ మందిలగాడు ఎవడో చక్క కనబడతలేడు గాని లేకపోతే ఈ పంత చింతపండే తాతకు ఇక మొన్నటికి మొన్న ఇంటర్నేషనల్ స్టార్ అని ఫీల్ అయ్యే కేఏ పాల్ మెడల దండేస్తందుకు వచ్చినవాడు గాయన మెడల షైన్ దొంగతనం చేసిండు చూసిండ్రు రాగిళ్ళ దొంగ బుద్ధి వచ్చిందేమో అభిమానంతోని చేసిందేమో గీ పని ఇక గిదంతోని ప్రచారానికి పోతున్న లీడర్లు పెయ్యి మీద నగలుంచుకుంటందుకే భయపడుతుర్రట తులసి నేను మళ్ళా సగ్గిందాక పోయి అసలే పొద్దుకింది ఆ కోళ్ళని కమ్మి బాలని కట్టేయు అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా బర్రె పాలు విండి అట్లనే దుడ్డని కూడా ఇడ్సబెట్టు సరేనా సరే దోరా గింతేనా ఇంకేమన్నా ఉన్నాయా నీ బియ్యం జరిగే మాట లాపు కానీ ముందు పని చేయి వినవటదా ఇంతకి తమరు ఏం పని మీద పోతుర్రు ఎక్కడికి పోతుర్రు జర తెలుసుకోవచ్చునా నేనా కళ్యాణదుర్గం పోయేస్తా కళ్యాణదుర్గం పోయేస్తావా కళ్యాణం కోసం పిల్లని గిట్ల చూసుకున్నావా ఏంది అక్కడ పిల్లలేదు పిప్పర్మెంట్ లేదు కానీ నువ్వైతే నేను చెప్పిన పని మరవకు కళ్యాణదుర్గం ఎందుకంటే చెప్పగానే పని చేయాలనా నేను ఎందుక 5 ఏళ్ల కింద నా పతారమైంది అక్కడ అందుకే తిరిగి తెచ్చుకుందామని పోతానా టింగరోని కాకపోతే ఒకసారి పతార పోతే మళ్ళీ వస్తుందా అందుకే రాహుల్ సార్ లెక్కన తిరిగి ఎత్తుకుందామని పోతానా రాహుల్ సార్కి ఏమైంది ఆయన ఎందుకు బంధమైంది అక్కడ ఎందుక అందుకు ఒకసారి చూడు పోగొట్టుకున్న కాన్నే ఎత్తుకులాడుకోవాలంటారు ఇప్పుడు గదే పని చేస్తుండు మన కాంగ్రెస్ పెద్ద సారు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ను ఖతం చేసిండ్రు జనాలు మళ్ళా కోలుకునుడు సుత కష్టమే అన్నట్లు పోయిన వాళ్ళకి ఎలక్షన్లలో పెద్దగా ఓట్లేయలే ఇక మళ్ళా ఎలక్షన్లు వచ్చిన ఓలే రాహుల్ రంగంలోకి దిగిండు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సభ పెట్టి ఏ రాష్ట్రాన్ని అయితే మేము విడదీసినామో ఆ రాష్ట్రానికి మేమైతేనే మేలు చేస్తాం ఒక్క తాపు మమ్మల్ని గెలిపిండ్రని అడుగుతుండు ఈ 5 ఏళ్లల్లా మీకు ఇవ్వలేం చేయలే ప్రత్యేక హోదా కూడా ఇయ్యలే మేమైతేనే అవన్నీ ఇస్తామని చెప్పిండు రాహుల్
మోడీ మళ్ళా గెలిస్తే ఉన్నదంతా దోసుకుంటాడు, అట్టి చేతులే మనకు మిగులుతాయి, కొంచెం ఆలోచన చేయండి అని అన్నాడు. రాహుల్ సార్ చెప్పిందంతా మంచిగా ఉన్నది కానీ మరి మీరు పాలించినప్పుడు ఏం చేసిండ్రు సారు? గప్పుడు కూడా రైతు ఆత్మహత్యలు జరిగినాయి, పంటలకు మద్దతు ధర లేదు, గప్పుడు ఇవేం మాట్లాడలేదు కదా. అయినా ఏపీ మీద మీకు అంత ప్రేమే ఉంటే రాష్ట్రాన్ని ఇడగొట్టినప్పుడే ప్రత్యేక హోదాని ఎందుకు ఇయ్యలేదు? గప్పుడు మీరు ఇస్తే గీయాల మాకు గిన్నె తిప్పలు ఉండేవా చెప్పు? గప్పుడేమో మీ రాజకీయం కోసం ఇష్టం వచ్చినట్లు చేసిండ్రు, ఇప్పుడేమో మళ్ళొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కితే మేము నమ్ముతామా అని జనాలు అనుకుంటుండ్రు. అగ్గో మా టింగురంగడేడి ఎల్లేమో కనిపిస్తలేడు. దినాంగి చెట్ల దగ్గర నుంచి ఆర్తలు చెప్పేటోడు గెల్లేమో కనిపిస్తనే లేడు కదా. నిన్న తిట్టినా నలిగిండా లేకపోతే 5 రూపాయల బువ్వ కాడుకోయి తింటాండా? అసలే ఈడు అగడబడ్డాడు. ఓ అన్నా మా టింగురంగడు కనిపించిండా? ఓ అన్నా నిన్నే. మీ టింగురంగడు కావాలి, నా టింగురంగడు అగడువాడి 5 రూపాయల బువ్వకు పోతాండా? ఎంత మాట ఎంత మాట. అవ్వా నువ్వేనా రంగా? నేను ఎవరో అనుకున్నా, వెనక నుంచి చూసి ఏర్పడేయాలి. ఆయన ఎటు పోతున్నావు? ఇలా వార్తల సంగతి ఏంది? వార్తలు లేవు, వంకాయ పులుసు లేదు, నేను మంచిగా పార్టీలో షేర్కైతా. ఏ పార్టీలో షేర్కైతావు దొరా? ఈ మధ్య నీకు రాజకీయ పిస పట్టింది. పిస్స కాదు, నమ్మకం. జనసేన అంటే నమ్మకం, జనసేన అంటే బలం. అబ్బో మాకు తెలియదు కావచ్చు. అయినా నువ్వెందుకు పార్టీలో షేర్కవుడని? ఎందుక? నన్ను గీ మాట్లాడినా గానీ గాళ్ళందరిని అడుగుతావా? గాళ్ళందరు ఎవరు? అగా చూడు జన సైన్యాన్ని, నీకే తెలుస్తుంది. ఒక్కలు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందలు వేలు లక్షల మంది జనసేన పార్టీలో చేరికైతుండ్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు మేధావులు రైతులు అంతా ఇప్పుడు జనసేనకు లైన్ కట్టిండ్రు. పవన్ సార్ చెప్పే మాటలు, ఆయన పైన ఏర్పడ్డ నమ్మకంతో ఈ పవన్ అయితేనే మనకు మంచి చేస్తాడు, లేకపోతే మన బతుకులు అధ్వానంగా తయారైతే అని ఒక్కొక్కరు జనసేన కండువా కప్పుకుంటున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. గక్కడ గిక్కడ అని కాకుండా రాష్ట్రం మొత్తంలో ఈ చేరికలు మస్తు ఉంటున్నాయి. కాంగ్రెస్ నమ్మితే రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది, బీజేపీని నమ్మితే ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి రాష్ట్రాన్ని మోసం చేసింది, టీడీపీ 5 ఏళ్ల సంధి ఏం చేయలే. ఇక వైసీపీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎటు చూసినా ఎవ్వరు సక్కా లేరు. అరే రాష్ట్రం ఏమైపోతుంది అనుకున్నప్పుడే నేనున్నా మీకని ముందుకొచ్చిండు పవన్ సారు. అందుకే పవన్ తోని కలిసి నడిచేందుకు మస్తు మంది జనం ఇంట్రెస్ట్ చూపిస్తుండ్రు. నాడు జనసేనకు బలం లేదన్నారు, కొన్ని దినాలకు జనసేనకు కొంచెమే బలం ఉందన్నారు, ఇంకొన్ని దినాలు గడిచినాక జనసేన బలం పెరిగిందన్నారు. ఇప్పుడు జనసేన గట్టి పోటీ ఇస్తుందంటాండ్రు. గీ లెక్కన చూస్తే ఎలక్షన్లు వచ్చేటప్పటికి జనసేన గెలుస్తుందని జనాలు చెప్తాండ్రు. కానీ ఏదేమైనా జనసేనలకు వస్తున్న జనాలు చూస్తే అదో నిశ్శబ్ద విప్లవం లెక్కనే కనబడుతుందిలా. ఏమంటారు, అవునా కాదా? అరే గిరి నువ్వు పెట్టారా? అరే సత్తి నువ్వు కూడా రారా? ఇక దా జల్ది రా, నువ్వు మన వాళ్ళందరినీ తీసుకురండి. ఇవాళ కథ ఉండేటట్లే ఉంది, అందరినీ టింగురంగడు జమ చేస్తుండంటే. అరే మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా, సరేనా? అరే గుంపుల రాయలు ఏంది అందరు కలిసి బస్తీ మీటింగ్ పెట్టిర్రు, మళ్ళా దావత్కేనా? మొన్ననే కదా తాగద్దని చెప్పిన, మళ్ళా దావత్లేంది? ఎత్తి మీకెళ్ళి ఒక్కటేస్తే దరిద్రం పోతుంది. దావత్ అంట దావత్, నేను చెప్పినా మనకి దావత్ అని. మరి గిరిగాన్ని రాజుగాన్ని ఎందుకు జమ చేసినావు? ఏం పని? గాల్లే షెట్లెట్ల పెంచుడో ప్రయోగం చేస్తున్నాం, నువ్వు కూడా వస్తావా? అరే అక్కడికి వచ్చిందంటే మీ అందరు పెళ్లి చేస్తా. ఏమనుకున్నావో ఏదో కథలు పడుతురు కానీ అందరు కలిసి. కథలు లేదు, కాకరకాయ పులుసు లేదు, కానీ వీళ్ళిద్దరిని న్యాయం పట్టినే ఉంచుకుంటా, ఇక మస్తు బలం వస్తుందని. ఎవరు చెప్పిరు గి ముచ్చట నీకు? చంద్రం సార్ చూసి నేర్చుకున్నా. ఇంతకు చంద్రన్ సార్ ఎవరిని జమ చేసుకున్నాడు? మమతా మేడం నువ్వు కేజ్రీవాల్ సార్ నువ్వు తెచ్చుకోలేదా ఎంబడా? ఎన్నికల ప్రచారాన్ని వేయించింది టీడీపీ. ఇక పార్టీ పెద్ద సారు చంద్రం అయితే మస్తు కష్టపడుతుండు, జనాలను ఎట్ల దగ్గరికి తీసుకోవాలని పడరాని పాటలు పడుతుండు. పోయిన ఎలక్షన్లలో బీజేపీతోని పొత్తు పెట్టుకున్నాడు కదా సారు, ఇప్పుడు గాళ్ళిద్దరి మధ్యనే లోల్ని అవడమాయ. మళ్ళా సారుకొక్కడే పోటీ చేసుడు అలవాటు లేని పనాయ్. దాంతో ప్రచారంలో చెమటోడుస్తాడు.
ఓ దిక్కేమో జనసేన ప్రభంజనం కొనసాగబట్టి ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టోళ్ళు మంచిగానే ఉన్నారు. మరి ఏం చేస్తే జనాల దగ్గర అవుతారని ఆలోచన చేసి వేరే వేరే రాష్ట్రాల లీడర్లని ఇక్కడికి పట్టుకొచ్చిండు సారు. ఇప్పుడు గాళ్ళతోని ప్రచారం చేపిస్తుండు. బీజేపీకి ఎవరెవరైతే పగోళ్ళు ఉంటారో గాళ్ళందరినీ జమ చేస్తాండు. గాళ్ళని ఏపీకి తీసుకొచ్చి టీడీపీని గెలిపియాలని చెప్పిస్తుండు. नायडू का नाम से आंध्र प्रदेश जुड़ा जाता है. चंद्रबाबू नायडू बहुत काम किया है, आने वाला टाइम में भी करेंगे. उसको वोट देने का जरूरत है. इसी के लिए आंध्र प्रदेश को अपन पांव में खड़ा होने के लिए वी वांट दैट आंध्र प्रदेश गो अहेड, मस्ट गो अहेड. चंद्रबाबू नायडू जी ने एक मॉडर्न आंध्र प्रदेश की नींव रखी है. अभी बहुत सारा काम करना बाकी है और अगले 5 साल अगर इनको मिलेंगे तो ये इस काम को और बड़ी तेजी के साथ आगे बढ़ाएंगे. दोस्तों, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్కను ఏపీకి తీసుకొచ్చి టీడీపీ సభలలో కూర్చోబెట్టి మాట్లాడిస్తుండు. మొన్న మమత పెట్టిన సభకు కూడా చంద్రం సార్ పోయిండు కదా. ఇక చంద్రం సార్ సభకు మమత వచ్చింది. ఇట్లా బీజేపీ అంటే నచ్చనోళ్ళంతా ఏకమైతాండ్రు. అయినా చంద్రం సారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి, నువ్వు మంచి పనులు చేస్తే జనాలే నీకు ఓట్లేస్తారు. అసొంటప్పుడు ఈ పక్క రాష్ట్రం వాళ్ళనికి ఇక్కడికి దోలుకొచ్చి ప్రచారం చేపించుడు దేనికి? నీ మీద నీకు నమ్మకం లేదా ఏంది? నమ్మకం ఉన్నాక ఈ ప్రచారమే అవసరం లేదు కదా. 5 ఏళ్లల్లా నువ్వు మంచి పని చేసినావు అనిపిస్తే నిన్నే గెలిపిస్తారు, లేకపోతే అద్దుపోమాకని ఓడగొడతారు. కానీ కేజ్రీవాల్ చూసి మమతను చూసి జనాలు ఓట్లేస్తారా? ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే కేజ్రీవాల్ ఇస్తాడా, మమత మేడం ఇస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి సారు అని జనాలు అంటుండ్రు. ఓ తులసి, నీదేమతం ఇంతకి? రంగా, నీకు నౌకర్ వచ్చిన వాళ్ళే మస్తు బలపొచ్చినట్లుంది. మతం ఏందని అడుగుతావా? ఏ చెప్పు, ఎందుకు మొత్తుకుంటావు గాని? అరే, మనం అందరం భారతీయులం రా. గసుంటప్పుడు గీ కులాలు మతాల పంచాయతీ ఏంది? మనం భారతీయులమని నాకు తెలుసు. టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకే చక్కగా తెలియదు కావచ్చు. గాళ్ళకి ఎందుకు తెలియదు? మనం చూసేటోళ్ళకే తెలిస్తే గాళ్ళు పాలించేటోళ్ళు గాళ్ళకి తెలియదా? తెలిస్తే మరి ఎలక్షన్ల ప్రచారంలో మతాల జోలు ఎందుకు తీస్తారు? అవురంగా, నియమే. రాజకీయం అంటేనే ఏమన్నా మాట్లాడిస్తుంది. అయినా ఏం మాట్లాడుతాండ్రు వాళ్ళు? అబ్బో, నాకు దేశభక్తి ఉన్నది. గాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడు, నాతోటి కాదు. నువ్వే చూడు. రాజకీయాలల్లా మత పంచాదులు మొదలైనవి. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు దిక్కుమాల రాజకీయాలు చేస్తుండ్రు. మీరు దొంగ హిందువులను ఒకలంటే మీరు హిందుత్వవాదులా అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నంత పనిచేస్తుండ్రు. ఎలక్షన్లకు టైం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో మత రాజకీయాలు మస్తు నడుస్తున్నాయి. రాజకీయాలకు కులం లేదు, రాజకీయాలకు మతం లేదు, చట్టం ముందు అన్ని మతాలు సమానమే అని నీతులు చెప్పే రాజకీయ నాయకులే ఇప్పుడు హిందుత్వ రాజకీయాలు చేస్తుండ్రు. కేసీఆర్ హిందువుల్ని ఏం పట్టించుకుంటలేడు. ఆయన చేసే యాగాలని దొంగ యాగాలే అని బీజేపీ వాళ్ళు అంటుంటే, బీజేపీ వాళ్ళే అని దొంగ మాటలు మేం గుళ్ళల కూతలేమా, గుండ్లు కొట్టించుకుంటలేమా, నేను చేసిన యాగాలు దేశంలోనే ఎవ్వరు చేయలేదని కేసీఆర్ గట్టిగా కౌంటర్ ఇస్తుండు. ఇక గంతటితో నాకు లాగుతుండ్రా అంటే అది లేదు. మొన్న పాకిస్తాన్ పై జరిగిన సర్జికల్ దాడులను బీజేపీ ప్రచారం వాడుకున్నట్లే చేస్తాంది. ఎక్కడికి పోయినా ప్రధాని మోదీ దగ్గర నుంచి మొదలుకొని గా పార్టోళ్ళందరూ మోడీ అయ్యేపటికే గా పనిచేసిండు, కానీ ఇంకోళ్ళు అయితే చేతులు కట్టుకుని ఉండేటోళ్ళని చెప్తాండ్రు. ఇక ఈ సెంటిమెంట్ తెలంగాణలో పనిచేయకుండా ఉండేటందుకు కేసీఆర్ ఆయన రాగం ఎత్తుకున్నాడు. హజార్ ఏమో సీమ కూడా చావలేదని చెప్తా అంటే గీళ్ళేమో ఏదో చేసినట్లు చెప్తాండ్రని అనుకుంటానే దేశ భద్రతకు సంబంధించిన మాటలు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడచ్చునా అని అంటుండు. రాజకీయాలంటే నీతిగా నిజాయితీగా స్నేహపూర్వక పోటీ ఉండాలి గాని ఈ మతాలను రెచ్చగొట్టేటట్టు దేశ భద్రతను చిన్న చేసేటట్టు మన దాంట్లో మనమే కొట్లాడుకుంటే పక్క దేశం వాళ్ళు నవ్వుకుంటారు. గీల రాజకీయాల కోసం ఎట్లా పడతట్లనే మాట్లాడతారా? ఇప్పటికైనా గా మాటలు బంద్ చేయాలి, లేకపోతే మంచి ఉండదని గట్టిగానే గరమైతుండ్రు జనాలు. మల్లె తీగకు పందిరి ఓలే, మసక చీకటికి వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై తులసమ్మ, వార్తలు చదివిన రుణం తీర్చుకుంటానే తులసమ్మ, నీ పాదం మీద పుట్టు మచ్చనై తులసమ్మ, వార్తలు చదివిన రుణం తీర్చుకుంటానే తులసమ్మ. తీర్చుకునేం రుణం గాని పాటను గట్లెందుకు మార్చినావు రంగా? పాడమంటే పాడేది పాట కాదు, చదవమంటే చదివేది అర్థ కాదు. ఇంతకీ ఆ పాటల జోషేది రంగా? రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా,
రోజా పువ్వా. జోష్ అంటే అదా? అయితేను నన్ను కొట్టకురో తిట్టకురో మామో సుబ్బులు మామ, నీ మీద ప్రేమ తగ్గదురో మామో సుబ్బులు మామ. నన్ను కొట్టకురో తిట్టకురో మామో సుబ్బులు మామ, నీ మీద ప్రేమ తగ్గదురో మామో సుబ్బులు మామ. అయినా ఇవన్నీ పాటలేంది అలా మస్తు హుషారు మీద ఉన్నావు. చందమామ రావే షాబిల్లి రావే, కొండెక్కి రావే కోగి పూలు తేవే. చందమామ రావే షాబిల్లి రావే. చందమామకు చందమామ చేసినావంటే నువ్వు గబ్బర్ సింగ్ అంతాక్షరి ఆడుతున్నావని అర్థమైంది. ఇంతకి విషయం ఏంది? గాలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారు నీకు? గాలు సినిమాలలో నవ్వించడే కాదు, జనాలలో చైతన్యం తెచ్చేందుకు కూడా బయలుదేరు. ఓ తాపు చూడు. పద 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 మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద పద. జనసేన ప్రచారంలో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్ అడుగు పెట్టింది. జనసేన పార్టీ కండువలు మెడలేసుకొని ఇంటింటికి తిరుగుకుంటా పవన్ సార్ను గెలిపియాలని చెప్తాండ్రు. పవన్ సార్ సొంటోడు, పవన్ సార్లో ఉన్న మంచి ఏంటిదని జనాలకు పూసగుచ్చినట్లు చెప్తాండ్రు. ఎందుకంటే పవన్ సార్ గురించి గాలకు మస్తు తెలుసు కదా. గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు పవన్ ను చాలా దగ్గరుండి చూసిండ్రాయ్. ఇప్పుడు పవన్ సారు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే గీ పవన్ సొంటోళ్ళు అయితేనే రాష్ట్రం మస్తుంటది, పవన్ సార్ సిద్ధాంతాలు రాష్ట్రానికి మేలు చేస్తాయని గీళ్ళు అనుకొని ఇంకో గిట్ల బయలుదేరు. పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద, ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా. చేతుల జనసేన పత్రాలు పట్టుకొని జనాలకు చూపెట్టుకుంటా గిలాస గుర్తుకే ఓటేయాలన్నారు. ఇక ఈ గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం జనాలకు వచ్చిన వాళ్ళే జనం మస్తు ఖుషైతుండ్రు. ఒక్కొక్కరైతే ఎగబడి సెల్ఫీలు దిగుతాండ్రు. కానీ పవన్ కు జనాల నుంచే కాదు ఇండస్ట్రీ నుంచి కూడా మస్తు మద్దతు వస్తుంది. అయినా చెప్పడం మర్చిపోయినా గీళ్లను ఎవ్వరు ప్రచారం చేయమని అనలేదుల్లా. పవన్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఆశయాలు తెలిసి గీళ్ళే వచ్చి ప్రచారం చేస్తుండ్రు. అన్నలు మీరు గబ్బర్ సింగ్ సినిమాల మమ్మల్ని మస్తు నవ్వించడే కాదు గిట్లా రాజకీయంలో జనాలకు చైతన్యం కూడా చేస్తుండ్రు. షబ్బాష్ పొండ్రి. ఫుల్ ఖుషైరా. మళ్ళా రేపు గిదేయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.